ఫ్రెండ్స్ అందరికీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 9 కి అయితే స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్టు 16 టైం వచ్చేసరికి 9 PM అయితే అవుతుంది. ఇప్పటిదాకా మన మేజర్ న్యూసెస్ అయితే ఇవ్వనమాట. సో ఈ రోజు మనకి గూగుల్ పిక్సెల్ 10 Pro ఫోల్డ్ గురించి మేజర్ ఆల్ ఆఫ్ ద లీక్స్ అయితే బయటకు వచ్చాయి. సో ఏదైతే మనకి ఆగస్ట్ 20వ తారీఖు లాంచ్ అవుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అయితే వచ్చాయి అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి వివో G3 5G అనేది మనకి ఇండియాలో అయితే త్వరలో అయితే లాంచ్ అవబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఇది మనకి మీడియాటెక్ డైమండ్స్కి 6300 చిప్ సెట్ అయితే వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అవుతుంది. అండ్ ఇది మనకి LCD డిస్ప్లే అయితే చేస్తున్నారు అనమాట. సో 6.7 ఇంచెస్ సంబంధించిన LCD డిస్ప్లే అయితే చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో ఇది అరౌండ్ మనకి 6GB RAM ప్లస్ 128GB వచ్చేసరికి మనకి 18,000 అయితే పెట్టారు. సో ఆ 18,000 సెగ్మెంట్ లో మనకి AMOLED ఇస్తే బెటర్ అనిపించింది అనమాట. బట్ ఈసారి వాళ్ళు అయితే అది మిస్ చేసి LCD అయితే చేస్తున్నారు. ఇది మాక్సిమం నాకు తెలిసి హిట్ అయితే అవ్వదు. అండ్ దాంతోపాటుగా 8+256 వచ్చేసరికి మీకు 24,300 రూపాయలు అయితే ప్రైసింగ్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ మనకి ఏదైతే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉందో ఇంత ముందు లేదు కదా. సో దీన్ని మళ్ళీ వీళ్ళు ఈ మొబైల్ అయితే బ్యాక్ తీసుకొస్తాం అన్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. లేకపోతే ఇన్ఫినిక్స్ హాట్ 60i లాస్ట్ టెక్ న్యూస్ లో అయితే మనం చెప్పాం. సో అదైతే ఇండియాలో అయితే లాంచ్ అయింది ఈ రోజు. అండ్ దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరు ఆ టెక్ న్యూస్ ఎపిసోడ్ లో ఆ మోడల్ సంబంధించిన ఇన్ఫినిక్స్ హాట్ 60i అనేది చెక్ చేయండి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అక్కడైతే ఉంటుంది. సో నెక్స్ట్ ఇకపోతే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S25 FE సంబంధించిన కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో లాస్ట్ టైం ఏదైతే మనకి S24 FE సక్సెసర్ అని చెప్పుకోవచ్చు ఇది. సో S24 FE చాలా హిట్ అయితే కొట్టింది. చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. మంచి బ్యాటరీ లైఫ్ ఉంది. అండ్ ఏదైతే మీకు S24 తో కంపేర్ చేస్తే కూడా S24 FEకి ఎక్కువ సేల్స్ అయితే జరిగినాయి. చాలా మంది S24 FEని ఎక్కువ లైక్ చేశారు. సో అందుకని ఈసారి మనకి S25 FE కూడా అయితే తేనట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇది మనకి కొన్ని రోజుల్లో అయితే బయటకు అయితే వస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో కలర్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ మీకు చెప్తాను, బ్లాక్, నేవీ, ఐస్ బ్లూ అండ్ వైట్. సో ఈ కలర్స్ లో అయితే ఈ S25 FE ఉండొచ్చు. అండ్ దాంతోపాటు మనకి Exynos 2400 ప్రాసెసర్ అయితే వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఇది మనకి 4900 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంటుంది. 6.7 ఇంచెస్ సంబంధించిన HD+ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు తేనన్నగా అయితే తెలుస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన కెమెరా కూడా స్పెక్స్ అయితే బయటకు వచ్చాయి. మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తో అయితే S25 FE అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది సామ్సంగ్ S25 గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గూగుల్ పిక్సెల్ 10 Pro ఫోల్డ్ గురించి. సో దీనికోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ స్పెక్స్ ప్రకారం బేస్ మోడల్ ఇది మీకు 1,72,000 అయితే రానున్నగా అయితే తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అయితే బయటకు వచ్చాయి అనమాట. సో ఇది మీకు ఆగస్ట్ 20వ తారీఖు లాంచ్ అయితే పడుతుంది. మీకు ప్రొడక్షన్ డిలే వల్ల దీనికి సేల్స్ అనేవి లేట్గా అయితే జరుగుతాయి. బట్ లాంచింగ్ అనేది రేపు 20వ తారీఖు అయితే ఈ పిక్సెల్ ఫోన్ సంబంధించిన లాంచింగ్ అయితే రేపు 20వ తారీఖు అయితే ఉంటుంది అనమాట. సో ఇది మనకి గూగుల్ టెన్సర్ G5 ప్రాసెసర్ అయితే వస్తుంది. వీళ్ళు సెక్యూరిటీ పరంగా M2 చిప్ని అయితే కొత్తగా అయితే ఇంప్లిమెంట్ చేయలేకున్నారు అనమాట. సో దాంతో పాటుగా ఫస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ఏదైతే ఫ్లిప్ సిరీస్ లో ఫోల్డ్ సిరీస్ లో ఇది మీకు IP68 రేటింగ్ తో కూడా వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఇది మనకి OLED స్క్రీన్ తో అయితే వస్తుంది. దాంతో పాటుగా 1TB మోడల్స్ కూడా అయితే ఈసారి తీసుకొస్తున్నారు అనమాట. సో ఇకపోతే ఇది IP68 రేటింగ్ అయితే ఉంది. కలర్స్ కూడా మీకు మూన్ స్టోన్, జేడ్ అని ఈ 2 కలర్స్ లో ఈ పిక్సెల్ ఫోల్డ్ అయితే వస్తుంది అనమాట. సో 6.4 సంబంధించిన ఇంచెస్ OLED ప్యానల్, 120Hz HDR సపోర్ట్ తో 3000 nits పీక్ బ్రైట్నెస్ తో మన కవర్ స్క్రీన్ అయితే రాబోతుంది. సో దాంతోపాటుగా 8 ఇంచెస్ సంబంధించిన OLED ప్యానల్ తో మనకి ఏదైతే లోపల స్క్రీన్ ఉందో సో అదైతే రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు 3000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. HDR సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు 120Hz డిస్ప్లేస్ అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ ఆటోమేటిక్గా 1 to 120Hz రీఫ్రెష్ రేట్ని అడ్జస్ట్ అయ్యి మీ బ్యాటరీని అయితే కన్సంప్షన్ అనేది తగ్గడానికి ఇదైతే హెల్ప్ అవుతుంది. ఈ టెక్నాలజీ ఇక్కడ వాడుతున్నారు. ఇకపోతే కెమెరాస్ గురించి చాలా మంది అయితే అడుగుతారు అనమాట. 48 మెగాపిక్సెల్ సంబంధించిన మెయిన్ కెమెరా అయితే యూజ్ చేస్తున్నారు. 10.5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ వాడుతున్నారు. సో ఈ అల్ట్రా వైడ్ సెన్సర్ యూజ్ చేసుకొని మీరు అప్ టు 127 degrees యాంగిల్ అయితే షూట్ చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మన ఐ విజన్ తో సమానమైన అల్ట్రా వైడ్ సెన్సర్ని అయితే వీళ్ళు ఇక్కడ తేపోతున్నారు అనమాట. దాంతోపాటుగా 10.8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా మీరు 10x ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు iPhone 16 Pro చూసుకున్నా మీకు 5x వరకే టెలిఫోటో ద్వారా ఆప్టికల్ జూమ్ ఉంది. సో దీంట్లో మనకి 10x ఆప్టికల్ జూమ్ అయితే ఉంటుంది. ఇకపోతే మనకి ఫ్రంట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే తేనున్నారు. అండ్ ఇవన్నీ కూడా మీకు 4K వీడియో అయితే సపోర్ట్ చేస్తాయి. బేస్గా మీరు 4K వీడియో 60 frames అయితే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ వచ్చేసరికి మీకు 240 FPS దాకా సపోర్ట్ అవుతుంది. HDR10+ కూడా మనకి సపోర్ట్ అయితే ఉంటుంది.
అండ్ 16GB సంబంధించిన ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నారు. LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఫాస్ట్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు. 5X ర్యామ్ కాబట్టి మీకు రీడ్ అండ్ రైట్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో దాంట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇకపోతే స్టోరేజ్ గురించి మనకి 256, 512, 1TB వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ స్టోరేజ్ కూడా మనకి UFS 4.0 స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. దాంతోపాటు మీకు Android 16 మీద అయితే రన్ అవుతుంది. 7 years ఆఫ్ సెక్యూరిటీ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఈ Google 10 Pro ఫోల్డ్లో అయితే ఇస్తారు. సో మీకు 7 years అంటే ఆల్మోస్ట్ మీరు ఎట్టబోయిన ఒక 5 years అయితే కంప్లీట్గా హార్డ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు 7 years పాటు అయితే శాంసంగ్ లాగా సెక్యూరిటీ అప్డేట్స్ కానివ్వండి, వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానివ్వండి, మీకు 7 years పాటు అయితే ఇస్తున్నారు. 5015 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో 30 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. దాంతోపాటుగా 5 watt కి సంబంధించిన మీకు QI2 సర్టిఫైడ్ రివర్లెస్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే ఉంటుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. దాంతోపాటు ఇది మీకు 258 grams అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ iPhone 16 Pro Max మీద ఒక 30 grams అయితే ఎక్స్ట్రా వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఈ Pixel 10 Pro Fold కి సంబంధించిన స్పెక్స్ అయితే. ఇది ఇవాళ టెక్ న్యూస్. అండ్ మరికొన్ని న్యూసెస్తో అండ్ ఈ వీక్లో ఏమేమి జరిగినాయి అనేది కూడా మీకు టెక్ వీక్ ఎపిసోడ్ రేపు అయితే ఈవినింగ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్